నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. రావణ్ రిమాండ్ రిపోర్ట్ సంచలన విషయాలు లీక్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ప్రశ్న రావణ్ అలియాజ్ జోసెఫ్ బచ్చలకూరి అని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం గడిచిన 2-3 రోజుల నుంచి. అయితే ఒక 4 రోజుల క్రితం అతను అరెస్ట్ అయినప్పుడు బెయిల్ వస్తూనే ఉంది. కొన్ని కేసులు పెట్టారు, ఒక 4-3 కేసులు 4-3 ప్రాంతాల్లో, వాటన్నిటికీ బెయిల్ వచ్చింది. ఈసారి కూడా తనకి బెయిల్ వచ్చేస్తుంది అని చెప్పేసి అతను భావించాడు. కానీ బెయిల్ రాలేదు సరికదా, ఉపా చట్టం కింద రిమాండ్కి తరలించబడ్డాడు. 18 రోజులు రిమాండ్ విధించింది అతనికి కోర్టు. అయితే ఇప్పుడు రిమాండ్ రిపోర్టు సంచలనంగా మారింది. రావణ్ అలియాజ్ జోసెఫ్ బచ్చలకూరికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అందులో ఏమున్నాయి అని చెప్పేసి జనం చాలా ఆతృతగా, ప్రజలంతా కూడా చాలా ఆతృతగా సెర్చ్ చేస్తున్నారు. సో అసలు ఏముంది అందులో అనేది ఒకసారి మనం కూడా చెక్ చేద్దాం. యూట్యూబర్ ప్రశ్న రావణ్ రిమాండ్ రిపోర్ట్లో గన్నవరం పోలీసులు కీలక అంశాలు పేర్కొన్నారు. యువత, విద్యార్థులను రావణ్ రెచ్చగొడుతున్నాడని, అతడిపై తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయని అన్నారు. నిషేధిత మావోయిస్టు సంస్థ వైపు యువతను ఆకర్షించేలాగా రావణ్ ప్రకటనలు చేస్తున్నారు. మతపరమైన విభేదాలు రెచ్చగొట్టేలా అతడి తీరు కనిపిస్తోంది. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనే ఉద్దేశం అతనిలో కనిపిస్తోంది. ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమావేశంలో రెచ్చగొట్టేలా రావణ్ మాట్లాడారు. అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. పదవుల్లో ఉన్నవారిని దూషించారు. వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషం, వైషమ్యాలు సృష్టిస్తున్నారు. మావోయిస్టు భావజాలాన్ని అతడి ఫోన్లో గుర్తించామని పోలీసులు అన్నారు. మావోయిస్టు హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు చేశారు. దేవుళ్లను అవమానించడం, కించపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు రావణ్. ఇవన్నీ నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అవే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కనిపిస్తున్నాయి. మన వీడియోలు మరొక్కసారి మీరు నిన్నటి వీడియోలు, మొన్నటి వీడియోలు కనుక చూసినట్లయితే రావణ్ ఎక్స్పోజ్డ్ అని ఇంకా మరికొన్ని మనం వీడియోస్ చేశాం. అలాగే తులసి చందు తోటి రావణ్ ఎలా సమర్థిస్తూ మాట్లాడుతున్నారు, అంటే రావణ్ని తులసి చందు ఎలా సమర్థిస్తూ మాట్లాడారు, ఏ విషయాల్లో సమర్థించారో కూడా మనం చెప్పుకున్నాం. అవన్నీ కూడా ఇదే రిమాండ్ రిపోర్ట్లో మళ్ళీ కనిపిస్తున్నాయి. ఇక చూస్తే రావణ్ పేరు పెట్టుకోవడం కూడా అందులో భాగంగానే కనిపిస్తోంది. అతడికి సహకరిస్తున్న వారెవరో తేల్చాల్సి ఉంది. విచారణకు నిందితుడు సహకరించటం లేదు. ఖచ్చితంగా సహకరించడు. ఎలా సహకరిస్తాడు? ఇన్ని పనులు చేసేవాడు విచారణలోకి వస్తే పోలీసులకు సహకరిస్తాడా అనంటే ఖచ్చితంగా విచారణలో పోలీసులకు సహకరించడు. రావణ్కి ముందే తెలుసు ఏదో ఒక రోజు తాను అరెస్ట్ అవుతానని. అయితే ఇప్పుడు రావణ్ని విచారించడం కన్నా ముందు అతడి ఫోన్ కాల్ డేటా తీయటం, అలాగే తను ఎవరెవరితో ఎప్పుడెప్పుడు మాట్లాడాడు, అతడి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అతడి అకౌంట్కి ఎవరి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎవరికి డబ్బులు వెళుతున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంటే. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు తీయాలి. అతడికి బ్యాక్ ఎండ్ ఎక్కడి నుంచి ఉంది, అసలు ఫండింగ్ ఎవరు చేస్తున్నారు, ఇలాంటి విషయాలని కూడా బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. ఇక మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో రావణ్పై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంలో కేవలం రావణ్ని ఒక్కడినే అరెస్టు చేయటమా, తన ఒక్కడి మీదే ఉపా చట్టం కింద కేసు పెట్టడమో కాదు. ఈ విషయంలో తులసి చందుని కూడా, తన ఛానల్లోని వీడియోస్ని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు పరిశీలించాలి. ఈ విషయంలో ఆడ మగ అనే తేడా ఉండకూడదు. ఖచ్చితంగా రావణ్ ఎలాంటి తప్పులైతే చేశాడో, ఎలాగ రెచ్చగొట్టే వ్యాఖ్యలైతే చేస్తూ ఉంటాడో, అదే తరహాలో తులసి చందు కూడా తన ఛానల్ ద్వారా పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వైఖరినే అవలంబిస్తూ ఉంటారు అనే ఆరోపణలు ఉన్నాయి ఆవిడ మీద కూడా. పదే పదే ఆవిడ జెన్జీ 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 అని మాట్లాడుతూ ఉంటుంది. సో ఆ జెన్జీ ఉద్యమం రావాలి అని చెప్పేసి అనే విధంగా కూడా అర్థం వచ్చేలాగా ఆవిడ పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. సో కాబట్టి యువతని రెచ్చగొట్టే మాటలు, వాటిని అలాగే కన్సిడర్ చేయాలి. సో కాబట్టి ఆవిడ ఛానల్ మీద, ఆవిడ మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందనే డిమాండ్స్ బాగా వినిపిస్తున్నాయి. ఈ కోణంలో ఖచ్చితంగా పోలీసు అధికారులు, అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా
ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక గన్నవరానికి చెందిన జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ బిఎన్ఎస్లోని సెక్షన్ 152 సహా పలు సెక్షన్లు, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని అంటే ఉపా చట్టం సెక్షన్ల క్రింద ఆయనపై అభియోగాలు మోపారు. ఆదివారం సాయంత్రం రావణ్ను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అయితే ఇక్కడ మరో కీలకమైన అంశం గురించి కూడా నేను మీతో ప్రస్తావించాలనుకుంటున్నాను. ఎప్పుడైతే రావణ్ని రిమాండ్కి తరలించారో అప్పుడు ప్రకాష్ రాజ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. రావణ్ అంటే పోలీసుల అదుపులో ఉన్నారు కదా, అతని ఫోన్ని కూడా తీసుకుంటారు, అతను ఎవరెవరితో కాంటాక్ట్ అయినాడు, ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నాడు, వీటన్నిటి విషయాల్ని కూడా వాళ్ళు డీటెయిల్డ్గా చూస్తారు. ఖచ్చితంగా రావణ్ తోటి సత్సంబంధాలు కలిగిన వాళ్ళందరినీ కూడా విచారణకి పిలుస్తారు అని చెప్పేసి ఒక అలర్ట్ జారీ చేశాడు ప్రకాష్ రాజ్. అంటే ఏంటి ప్రకాష్ రాజ్ ఏమనుకుంటున్నాడు ఏంటి అనేది కూడా అర్థం కావటం లేదు చాలామందికి. అంటే ఒక నటుడిగా తన పని తాను చూసుకోవటం లేదా సమాజానికి శ్రేయస్కరంగా ఏదైనా మాట్లాడటం అనేది తప్పు కాదు. లేదు ప్రభుత్వ విధానాలు నచ్చలేదు వాటి మీద మాట్లాడండి, కానీ ఇలాగా యువతని తప్పుదోవ పట్టించి నక్సలిజం వైపు నడిపించాలనో లేకపోతే నిషేధిత మావోయిజం వైపు నడిపించాలనో ప్రయత్నించే వాళ్ళని కూడా సమర్థించే స్థాయికి ప్రకాష్ రాజ్ పడిపోయాడంటే అతడి పరిస్థితి ఎలా ఉంది, అతడి మానసిక స్థితి ఎలా ఉందనేది కూడా చూడాలి. అలాగే ప్రకాష్ రాజ్ ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అతడి మీద ఉన్న కేసుల్ని కూడా స్పీడప్ చేయాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. అతని మీద ధర్మస్థలాకి సంబంధించిన కేసు కూడా ఉంది, దాన్ని కూడా స్పీడప్ చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. కర్ణాటక ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయం మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా తులసి చందు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి అని కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరి తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కర్ణాటకలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అసలు ఇలాంటి వాళ్ళ మీద అంటే కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు, లేకపోతే యువతని దృష్టిలో పెట్టుకుని కావచ్చు, దాడి చేయాలనుకుని లేదా తప్పుదో పట్టించాలనుకునే వాళ్ళ మీద, అస్థిరత క్రియేట్ చేయాలనుకునే వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీలు లేదా కాంగ్రెస్ గవర్నమెంట్లు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాయా అంటే అనుమానంగానే ఉంది అని మాటలు వినిపిస్తున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.